శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం సంతవురిటి గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పాలకండ్యాం గ్రామానికి చెందిన భవానీ సంతవురిటి గ్రామానికి చెందిన దినేష్ కు 9 నెలల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి అత్తింటి వారు అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి మెడపై ఉన్న ఆనవాళ్లను బట్టి ఎవరో హత్య చేసి ఉంటారని మృతురాలి బంధువులు చెబుతున్నారు. కుటుంబీకులతో అంతా నిన్న రాత్రి వీడియో కాల్ మాట్లాడిన భవానీ ఉదయానికి విగతజీవిగా మారడాన్ని చూసి కుటుంబీకులు భర్తపై అనుమానిస్తున్నారు. మృతురాలు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం మృతురాలి భర్త దినేష్ ను అదుపులోకి తీసుకున్నారు. భవానీ చెల్లికి ఫోన్ చేసి మా ఇంటికి వస్తావా రాదా అన్నది. మా ఇంటికాడ ఉన్నది. వచ్చిన తర్వాత వాడు కోపం మీద వచ్చేసి విడాకులు ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, 50 సెంట్లు భూమి అయినా అమ్మేసి ఇచ్చేస్తాను విడాకులు అన్నాడు. వచ్చేసిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత భవానీని తీసుకొచ్చి దించేసిన తర్వాత నిన్న నైట్ 8 నాకు ఫోన్ చేసి మాట్లాడేది. మా ఫ్యామిలీ గ్రూప్లో అందరితోనే మాట్లాడేది. వచ్చేటప్పటికి 5 గంటలకు వచ్చింది. 4:40కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి భవానీకి బాగోలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళారా అన్నాడు. అప్పటికి నేను వచ్చే టైంకి చనిపోయి ఉన్నది. వచ్చిన తర్వాత అంబులెన్స్ ఎక్కించాము. అంబులెన్స్ ఎక్కిన తర్వాత డాక్టర్ గారు చెక్ చేశారు. మొత్తం ఇలగలగా చెక్ చేశారు. నేను అప్పటికే అన్నాను తెలియదు మీరు తీసుకెళ్ళి వచ్చినప్పుడు మాత్రం అంబులెన్స్ పెట్టారు. అంబులెన్స్ చచ్చిపోయిన మనిషిని ఎక్కించారు. మేము తీసుకెళ్ళమని సార్ చచ్చిపోయిన మనిషిని ఎక్కి వాళ్ళు తీసుకెళ్ళమని సార్ నేను ఇంటికాడ వచ్చేవాడికి నేనే దించానండి. మాత్రం నాకు నేను వచ్చేవాడికి మా పాప కర్రగట్టి సొందండి కళ్ళు చూసుకునే వాళ్ళు ఎలా చచ్చిపోయింది అంటే పీక మీద గంటలు ఉన్నాయండి. అదే మనకు అనుమానం. మరి ఇంకేంటి లేదు ఏంటి కనీసం భోజనం కూడా లేదండి. మీకు ఎన్ని గంటలప్పుడు ఫోన్ చేశారు? కేఆర్పురం సర్కిల్ పరిధిలో జీసిగడ పోలీస్ స్టేషన్లో సంతవురిటి గ్రామానికి చెందినటువంటి బాలబొమ్మ భవానీ అనే ఆమె తెల్లవారుజామున అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. ఆమెకు సొంత గ్రామం పాలకండ్యాం గ్రామం. తన తండ్రి అయినటువంటి దారబోయిన రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం అయింది. ఈమెకు సంతవురుడి గ్రామానికి చెందిన దినేష్కు 7/8/2024 సంవత్సరంలో వివాహమైనట్లు సదరు దినేష్ ఇక్కడ పంచాయతీలో లైన్మెన్గా పనిచేస్తున్నట్టు, సుమారు 9 నెలల వివాహ కాలంలో అన్యోన్యంగా ఉన్నట్లు, కొంతకాలం బట్టి ఏదో మనస్పర్ధలు వచ్చినట్టు, ఆవిడ మార్నింగ్ వచ్చేటప్పటికి చనిపోయిందని చెప్పి ఆమె యొక్క బ్రదర్ అయిన నాగరాజుకి దినేష్ ఫోన్ చేయగా నాగరాజు వచ్చి అర్జున్కి ఫోన్ చేయగా అర్జున్ వచ్చి అంబులెన్స్ ఎక్కించే సమయంలో ఆమె చనిపోయి నిర్ధారించుకుని పిమ్మట తల్లిదండ్రులు వచ్చి ఆమె చూసి ఆమె మనపై అనుమానం ఉందని కంప్లైంట్ చేయడం జరిగింది. వివాహమై 7 సంవత్సరాల లోపు కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తహసీల్దార్ గారి సమక్షంలో పంచనామా చేయడం జరుగుతుంది. అనంతరం పోస్ట్మార్టం పంపించిన పిదప మరణానికి సంబంధించిన కారణాలు తెలిసిన పిదప తదుపరి దర్యాప్తు అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది.